బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె తుని నియోజకవర్గం పరిధిలో గల ఇండుగుపల్లి, సొరపురాజుపేట, అప్పలరాజుపేట, తిమ్మాపురం, టి వెంకటాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే దివ్య కూటమి నేతలతో కలిసి పర్యటించారు. ప్రజలతో మమేకమై గత 100 రోజుల ప్రభుత్వ పాలనలో ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల అభిష్టం మేరకే పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత, నాయకత్వ లక్షణాలు ప్రజలకు స్పష్టంగా కనిపించాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. రైతన్నకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని ఆమె భరోసా ఇచ్చారు. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఎమ్మెల్యే దివ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్, ఎస్ లావరాజు, గాడి రాజబాబు, మోతుకూరి వెంకటేష్, చింతమనీడి అబ్బాయి ఇనుగండి సత్యనారాయణ, డి చిరంజీవరాజు, కొయ్య కేశవ్, అంకవరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, గుడివాడ తాతబాబు, ఎస్ అప్పలనాయుడు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం 100 రోజుల మైలురాయి దాటింది. ఈ 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఎన్నో మంచి పనులు చేసి మీ అందరితోటి ఇది మంచి ప్రభుత్వం అన్న మాట మీ అందరితో అనిపించుకుంది. ఇప్పటికే పెద్దలు కూడా అందరు చాలా మంది చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పనులందరూ చెప్పారు. కాబట్టి మీ సమాధానం నాకు కావాలి. మీరందరూ ఒక్కసారిగా ఇది మంచి ప్రభుత్వం అని మీరందరూ ఒకసారిగా చెప్తే అక్కడ టీడీపీ ఆఫీస్ లో ఇవ్వడాలి. మీరందరూ ఒకసారి చెప్పండి, ఇది మంచి ప్రభుత్వం అని. ఇంకొకసారి ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే అందులో భాగంగానే పెన్షన్ ఇప్పటికే మన తుని నియోజకవర్గంలో దాదాపు 16 కోట్లు పైగా మనం ఇవాళ పెన్షన్ ద్వారా పంచిపెట్టాం. దాదాపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 38,000 మంది పైగా ఉన్నారు లబ్ధిదారులు. వీళ్ళందరికీ 16 కోట్లు పైగా మనం ఇవాళ పంచిపెట్టాం. అలాగే అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి మంచి నాణ్యమైన భోజనం అందించాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించాం. మీ అందరికీ తెలిసే ఉండాలి, లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు వారు 3,000 కిలోమీటర్లు మైల్ రాయి కూడా మన పేటగుట్ట టీడీపీ కార్యాలయం దగ్గర నిర్మించాము. దాని మీద ఆ శిలా పలకం మీద రాశాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేపిస్తామని. అది వాళ్ళ నెరవేర్చడం, మన పేటగుట్ట కార్యాలయం దగ్గర శిలాపలకం మీద ఉండడం, అది ఇవాళ మనం నెరవేర్చడం చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే అందులో భాగంగా మెగా DSC నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం రావాలని ఆలోచనతో మెగా DSC తీసుకొస్తున్నాము. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన మొదటి రోజే మనం రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు తీసుకునేలాగా వడ్డీ లేని రుణాలు మేము మంజూరు చేస్తున్నాము.